అచీవింగ్ సాఫ్ట్వేర్ క్వాలిటీ చూద్దాం. ఈ సాఫ్ట్వేర్ క్వాలిటీ అనేది జస్ట్ కనిపించదు అట్లా, ఇట్ డోంట్ జస్ట్ అపియర్. సాఫ్ట్వేర్ క్వాలిటీ ఎలా వస్తుంది? ఈజ్ ఎ రిజల్ట్ ఆఫ్ గుడ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ సాలిడ్ ఇంజనీరింగ్ ప్రాక్టీస్ వల్ల నీకు సాఫ్ట్వేర్ క్వాలిటీ వస్తుంది. నీకు మంచి దాని లోపల ఉత్తీర్ణం రాదు. ఎలా వస్తుంది? ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రాక్టీసెస్ ఇవన్నీ మంచిగా చేస్తేనే నీకు సాఫ్ట్వేర్ క్వాలిటీ మంచిగా వస్తుంది. సో దాని లోపల ఏదైతే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రాక్టీసెస్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఉందో దాంట్లో 4 బ్రాడ్ యాక్టివిటీస్ ఉంటాయి. ఆ 4 బ్రాడ్ యాక్టివిటీస్ ఏం చూద్దాం. దిస్ కమ్స్ ఇన్ టు ప్లే ఇన్ 4 బ్రాడ్ యాక్టివిటీస్. అయితే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ సాలిడ్ ఇంజనీరింగ్ ప్రాక్టీస్ ఉందో ఇవి రెండు కలిపితే మనకు మంచి సాఫ్ట్వేర్ క్వాలిటీ వస్తుంది. దీంట్లో ఒక 4 బ్రాడ్ యాక్టివిటీస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మెథడ్స్, తర్వాత ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టెక్నిక్స్, క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అష్యూరెన్స్. ఫస్ట్ మనం సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మెథడ్స్ చూద్దాం. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మెథడ్స్లో మనం ఫస్ట్ వచ్చి ఇక్కడ టు బిల్డ్ ఏ high quality software we must understand the problem to be solved. ఫస్ట్ మనం ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మెథడ్స్ యాక్టివిటీలో ఏం జరుగుతుందంటే ఫస్ట్ నువ్వు ప్రాబ్లమ్ని మంచి ఎంత బాగా అర్థం చేసుకుంటే మనం అంత క్వాలిటీ సాఫ్ట్వేర్ని డెవలప్ చేయగలుగుతాం. అలానే ఇప్పుడు బేస్డ్ ఆన్ దట్ ప్రాబ్లమ్ వీ హ్యావ్ టు డిజైన్, రైట్? క్రియేట్ ఏ డిజైన్ దట్ కన్ఫర్మ్స్ టు ద ప్రాబ్లమ్ వైల్ అట్ ద సేమ్ టైం. ఏదైతే ఫస్ట్ మనం ప్రాబ్లమ్ బాగా అర్థం చేసుకుంటాం, అకార్డింగ్ టు దట్ ప్రాబ్లమ్ వీ మేక్ ఎ డిజైన్. అట్లనే సేమ్ టైం ఎగ్జిబిట్స్ ద క్యారెక్టరిస్టిక్స్ దట్ లీడ్ టు సాఫ్ట్వేర్ విత్ క్వాలిటీ డైమెన్షన్స్. దాంతోపాటు మన క్యారెక్టరిస్టిక్స్ కూడా ఎక్స్ప్రెస్ చేస్తే అప్పుడు క్వాలిటీ డైమెన్షన్స్ ఏవి ఉంటాయో దాన్ని కూడా అవగాహన పెట్టుకొని మనము డిజైన్ చేయాలి. అదనమాట సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మెథడ్స్ అంటే. తర్వాత ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ అంటే ఇలా ప్రాజెక్ట్ మేనేజర్ అనేటువంటి ఉంటారు కదా, వాడు ఏం చేయాలా? షుడ్ యూజ్ ఎస్టిమేషన్ టు వెరిఫై వెదర్ డెలివరీ డేట్స్ ఆర్ అచీవబుల్. వాడు ఇచ్చిన డెలివరీ డేట్స్, కస్టమర్ వచ్చి ఒకటి ఇచ్చి నాకు ఈ డేట్ వరకు కావాలంటాడు. సో ఆ డేట్ వరకు నేను చేయగలుగుతాను, మా టీము నేను అంటే అక్కడ ఎస్టిమేట్ చేసి వెరిఫై చేసుకోవాలి. దాంతోపాటు షెడ్యూల్ డిపెండెన్సీ షుడ్ బి అండర్స్టాండ్ అండ్ టీమ్ షుడ్ అవాయిడ్ షార్ట్ కట్స్ టీమ్ అవాయిడ్ చేయాలి. అట్లనే ఏదైతే షెడ్యూల్ డిపెండెన్సీస్ ఇచ్చాడో అవి అర్థమయ్యేటట్టు ఉన్నాయా. దాంతో రిస్క్ ప్లానింగ్ కూడా చూసుకోవాలి. రిస్క్ ప్లానింగ్ షుడ్ బి కండక్టెడ్ సో దట్ ద ప్రాబ్లమ్స్ రిస్క్ ప్లానింగ్ కంటిన్యూ రావాలి. ఎందుకంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాకో డు నాట్ బికమ్ ద కాంప్లికేటెడ్. ఆ రిస్క్ ప్లానింగ్ ఎప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటే మనం ఏమన్నా సాఫ్ట్వేర్ వస్తే రిస్క్ ఎప్పుడప్పుడు సాల్వ్ చేసుకుంటే సో దట్ తర్వాత మనకి కాంప్లికేటెడ్ కాదు మన ప్రాజెక్ట్. దెన్ సాఫ్ట్వేర్ క్వాలిటీ విల్ బి ఎఫెక్టెడ్ ఇన్ ద పాజిటివ్. ఇవన్నీ మనము కరెక్ట్ వేలో చేస్తే ఒక ప్రాజెక్ట్ మేనేజర్ అనేటప్పుడు అప్పుడు సాఫ్ట్వేర్ క్వాలిటీ పైన ఏం ఎఫెక్ట్ పడదు. ఒక పాజిటివ్ వేలో మనకి సాఫ్ట్వేర్ అనేది వస్తుంది. ద ప్రాజెక్ట్ ప్లాన్ షుడ్ ఇంక్లూడ్ ఎక్స్ప్రెస్ టెక్నిక్స్ ఫర్ క్వాలిటీ అండ్ చేంజ్ మేనేజ్మెంట్. దాంతోపాటు ప్రాజెక్ట్ ప్లాన్లో మనం ఏమి ఇంక్లూడ్ చేయాలి? ఎక్స్ప్రెస్ టెక్నిక్స్ కూడా యూజ్ చేస్తే దేనికోసం మనం ఎక్స్ప్రెస్ టెక్నిక్స్ ఇంక్లూడ్ చేయాలా, ఇంకా క్వాలిటీ అండ్ ఇంకేమైనా చేంజ్ మేనేజ్మెంట్ పెంచుకోవటం మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ కిందకి వస్తుంది. తర్వాత క్వాలిటీ కంట్రోల్లో ఏముంటుందంటే ఈ సెట్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ యాక్షన్స్ అనమాట. ఏం చేస్తే మనకి హెల్ప్ చేస్తాయి. దీనికోసం టు ఎన్ష్యూర్ దట్ వర్క్ ప్రొడక్ట్ మీట్స్ ఈస్ క్వాలిటీ గుడ్స్. ఏంటి మనం వర్క్ ప్రొడక్ట్ చేస్తున్నామో అది మనం ఆ క్వాలిటీ గోల్స్ మనము మీట్ చేస్తున్నాం లేదు. ఈ క్వాలిటీ కంట్రోల్ దాని కొన్ని సెట్ ఆఫ్ యాక్షన్స్తోని మనకి హెల్ప్ చేస్తుంది, ఎన్ష్యూర్ చేస్తుంది మనం క్వాలిటీ గోల్స్ అచీవ్ చేసినామా లేదా అని. ఈ క్వాలిటీ కంట్రోల్ వల్ల మనకి తెలుస్తుంది. తర్వాత ఎలా అంటే ఇప్పుడు మోడల్స్ ఏం చేస్తాయంటే రివ్యూడ్ అవుతాయి. ఫస్ట్ మనం డైరెక్ట్ ఇచ్చాం రివ్యూస్కి పంపిస్తాం. సో మోడల్స్ ఆర్ రివ్యూడ్ టు ఎన్ష్యూర్ దట్ దే ఆర్ కంప్లీట్ అండ్ కన్సిస్టెన్స్. ఆడు కంప్లీట్గా చేసిన క్వాలిటీ అనేది సరిగా ఉందా ఆ రివ్యూస్లో తెలిసిపోతుంది మనకి. అట్లనే కోడ్ మే బీ ఇన్సెప్టెడ్. కోడ్ కూడా మంచిగా చెక్ చేస్తారు. ఎందుకంటే టు అన్కవర్ అండ్ కరెక్ట్ ఎర్రర్స్ బిఫోర్ ద టెస్టింగ్ కామెన్సెస్. టెస్టింగ్ కన్నా ముందే వీడు ఏమన్నా కోడ్ని ఇంకా బాగా చెక్ చేసి ఏమైనా ఎర్రర్స్ ఉంటే ముందే తీసేస్తాడు. అట్లనే సిరీస్ ఆఫ్ టెస్టింగ్ స్టెప్స్ కూడా జరుగుతాయి. ఈజ్ అప్లై టు అన్కవర్ ఎర్రర్స్. ఏవైతే ఎర్రర్స్
మిస్ అయిపోయినాయో సాల్వ్ చేయని అవి దానికి కూడా టెస్టింగ్ స్టెప్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఇన్ ప్రాసెసింగ్ లాజిక్, డేటా మ్యానిపులేషన్ అండ్ ఇంటర్ఫేస్ కమ్యూనికేషన్స్. లైక్ ఇప్పుడు అన్కవర్ ఎర్రర్స్ ఉంటాయి కదా దేంట్లో, లైక్ ప్రాసెసింగ్ లాజిక్లో కానీ మ్యానిపులేషన్లో కానీ డేటా మ్యానిపులేషన్, ఇంటర్ఫేస్ కమ్యూనికేషన్, దీనిలో ఏవైతే అన్కవర్ ఎర్రర్స్ ఉన్నాయో దానిపైన కొన్ని సిరీస్ ఆఫ్ టెస్ట్ చేసి అప్లై చేస్తాం. అలానే కాంబినేషన్ ఆఫ్ మెజర్మెంట్ అండ్ ఫీడ్బ్యాక్ అలౌస్ ఏ సాఫ్ట్వేర్ టీమ్. ఏ కాంబినేషన్ ఆఫ్ మెజర్మెంట్ అండ్ ఫీడ్బ్యాక్. ఏంటి, మెజర్మెంట్ చేస్తాడు, ఫీడ్బ్యాక్ తీసుకుంటాడు, మెజర్ చేసి ఫీడ్బ్యాక్ తీసుకుంటాడు. అలా అలౌస్ ఏ సాఫ్ట్వేర్ టీమ్. దీనివల్ల ఏమైపోయింది ఒక సాఫ్ట్వేర్ టీమ్కి, టు ట్యూన్ ద ప్రాసెస్ వెన్ దే హ్యావ్ ఎనీ ఆఫ్ దిస్ వర్క్ ప్రొడక్ట్స్ ఫెయిల్ టు మీట్ టు క్వాలిటీ గోల్స్. ఎప్పుడైనా దీనివల్ల నీకు మెజర్మెంట్స్ అండ్ ఫీడ్బ్యాక్ కాంబినేషన్ వల్ల అదైతే టీమ్ ఉందో దానికి అర్థమైపోతుంది మన ప్రోడక్ట్ క్వాలిటీ గోల్స్ని మీట్ అవుతుందా లేకపోతే ఫెయిల్ అవుతుందా. ఆ సాఫ్ట్వేర్ టీమ్కి అర్థమైపోతుంది వాళ్ళు చేసే వాళ్ళ ప్రొడక్ట్స్ క్వాలిటీ గోల్స్ని మీట్ అవుతున్నా లేదా. ఇదంతా క్వాలిటీ కంట్రోల్లో తెలిసిపోతుంది మనకి. ఫోర్త్ లాస్ట్ వచ్చి క్వాలిటీ అష్యూరెన్స్. క్వాలిటీ అష్యూరెన్స్ ఏం చేస్తుంది మనకి, ఎస్టాబ్లిష్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ జస్ట్ ద సపోర్ట్స్. ఇది మనకు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేస్తుంది. దేనికోసం, టు సపోర్ట్స్ ది సాలిడ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మెథడ్స్. ఏవైతే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మెథడ్స్ ఉన్నాయో ఒక సాలిడ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మెథడ్స్కి, దాంతోపాటు ఒక రేషనల్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్కి, ఇంకా క్వాలిటీ కంట్రోల్ యాక్షన్స్కి, వీటన్నిటికీ సపోర్ట్ చేస్తుంది మన క్వాలిటీ అష్యూరెన్స్. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ టైపు ఎస్టాబ్లిష్ చేస్తే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. దీనికోసం ఒక సాలిడ్ క్వాలిటీ మెథడ్స్ కోసం, రేషనల్ ప్రాజెక్ట్ మేనేజ్ అండ్ క్వాలిటీ కంట్రోల్ యాక్షన్స్. అలానే క్వాలిటీ అష్యూరెన్స్ ఆల్సో కన్సిస్ట్ ఏ సెట్ ఆఫ్ auditing and reporting functions that essences the effectiveness and completeness of the control actions. ఈ క్వాలిటీ అష్యూరెన్స్లో కొన్ని సెట్ ఆఫ్ ఆడిట్స్ అండ్ రిపోర్టింగ్ ఫంక్షన్స్ ఉంటాయంట. దాన్ని బట్టి మనకేమీ తెలుస్తుంది, ఎంత ఎఫెక్టివ్నెస్ అండ్ కంప్లీట్నెస్ ఉంది ఆ క్వాలిటీ ఆఫ్ కంట్రోల్ యాక్షన్స్, ఎంత ఎఫెక్టివ్గా చేసినాం, ఎంత కంప్లీట్గా చేసినాం అనేది తెలిసిపోతుంది. అలానే ద గోల్ ఆఫ్ సాఫ్ట్వేర్ క్వాలిటీ అష్యూరెన్స్ ఏంటిది మనకి, to provide management and technical stuff with the data necessary to be informed about product quality. ఇది మనకి దీని ప్రైమరీ గోల్ ఏంటిది, ఒక సాఫ్ట్వేర్ క్వాలిటీ అష్యూరెన్స్ది మనకి మేనేజ్మెంట్ అండ్ టెక్నికల్ స్టఫ్ వైడ్. ఇది ఏం చేస్తుంది, క్వాలిటీ అష్యూరెన్స్ మనకు ప్రొవైడ్ చేస్తుంది, మేనేజ్మెంట్ అండ్ టెక్నికల్ స్టఫ్ని ప్రొవైడ్ చేస్తుంది. దేని లోపల, విత్ ద డాటాతోని మేనేజ్మెంట్ అండ్ టెక్నికల్ స్టఫ్ ప్రొవైడ్ చేసి ఏదైతే నెసెసరీ టు బి ఇన్ఫార్మ్డ్లో ఏదైనా తప్పులు ఉంటే మనకు చెప్పుతుంది ప్రోడక్ట్ క్వాలిటీ గురించి. అట్లనే దీని ద్వారా ఇలా చేయడం వల్ల ఏమైపోతుంది, దే కెన్ గెయిన్ ద ఇన్సైట్స్ అండ్ కాన్ఫిడెన్స్. ఇలా తప్పులు ఏమైనా ఉంటే చెప్తుంది, మేనేజ్మెంట్ అండ్ టెక్నికల్ స్టఫ్ ఇస్తుంది కాబట్టి కొన్ని యాక్షన్స్ చేసి వాళ్ళు ఏమైనా తప్పులు ఉంటే చెప్పేస్తే స్పాట్లో మనం తప్పులు వెరిఫై చేసుకోవచ్చు ఈ అష్యూరెన్స్. దీనివల్ల ఏమైపోతుంది, ఎప్పుడప్పుడు చేసుకుంటే అష్యూరెన్స్ అంటే హామీ ఇస్తుంది, మనకి కాన్ఫిడెన్స్ ఇస్తుంది ఈ ప్రొడక్ట్ క్వాలిటీ ఉందా లేదా అని. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, మనకి ఒక ఇన్సైట్స్ ఆర్ కాన్ఫిడెన్స్ వస్తుంది దట్ యాక్షన్స్ టేకెన్ టు అచీవ్ ద ప్రొడక్ట్ క్వాలిటీ ఆర్ వర్కింగ్. సో దీని ద్వారా ఈ యాక్షన్స్ వల్ల మన ప్రొడక్ట్ క్వాలిటీ ఎంతవరకు మంచి పని చేస్తుంది అనేసి వర్కింగ్ అనేది తెలిసిపోతుంది క్వాలిటీ అష్యూరెన్స్ వల్ల.